హే గైస్, హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు. అండ్ మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నాము అంటే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే తీసుకుని వచ్చేసాను అనమాట. అది కూడా అమెజాన్ నుంచి. సో అమెజాన్ వాళ్ళైతే ప్రజెంట్ మై బెనిఫిట్ సర్వీసెస్ అనే ఒక సర్వీస్ అనే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఇదైతే సో బేసిక్గా ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటి అనే థింగ్స్ అని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. గైస్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇంకా ఎలాంటి కంటెంట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా మనం మూవింగ్ టు ద ఫర్దర్ థింగ్. సో దీనికి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే 0 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎస్పెషలీ కాంటాక్ట్ సెంటర్లో కానీ, కస్టమర్ సర్వీసెస్లో కానీ, హ్యూమన్ రిసోర్సెస్ లేదా ఈక్వివలెంట్ సర్వీస్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అట్లాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ కాలేజ్. సో మీరు కాలేజ్ ఎడ్యుకేషన్ ఏది కంప్లీట్ చేస్తున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, సో మీ ఇంటి దగ్గర 50 to 100 MBPS స్పీడ్ వచ్చే ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. అండ్ మీకు వెరీ గుడ్ కమాండ్ ఓవర్ ద ఇంగ్లీష్ అయితే ఉండాలి అని చెప్తున్నారు అనమాట. వీటితో పాటుగా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆర్గనైజేషన్ స్కిల్స్, అట్లాగే మేనేజ్ మల్టిపుల్ థింగ్స్ని ప్రయారిటైజ్ చేసుకొని వర్క్ చేసే క్యాపబిలిటీలు, అండ్ హ్యూమన్ రిసోర్సెస్ పైన, బెనిఫిట్స్ పైన, కాంప్లెక్స్ ఎంప్లాయీస్ మ్యాటర్స్ పైన వీటి గురించి అవగాహన ఉంటే మీకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అట్లాగే హ్యూమన్ రిసోర్సెస్ పైన కానీ, అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ఇట్లాంటివి ఉన్నా కూడా మీకైతే మంచి ప్రయారిటైజ్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా ఈ రోల్లో మీరు ఏం చేస్తారు అసలు ఏంటి అంటే, సో ఇది ఒక సీజనల్ రోల్ అనమాట. 6 మంత్స్ కాంట్రాక్చువల్ బేసిస్ మీద హైర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అమెజాన్లో బిఎక్స్టీ, బెనిఫిట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ టీమ్ కింద అయితే మీరు వర్క్ చేస్తారనమాట. సో ఈ టీం వాళ్ళు ఏంది అంటే, మీరు అమెజాన్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఉన్న బెనిఫిట్స్ ఏంటి వాటిపైన అవగాహన అయితే ఇస్తారనమాట. 1 minute. యా. సో వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ గురించి అయితే డిస్కస్ చేస్తారనమాట. ఎస్పెషలీ మై హెచ్ఆర్ కేస్ మేనేజ్మెంట్, మై హెచ్ఆర్ చార్ట్ అనే ఒక టూల్స్ని యూస్ చేసేసుకొని మీరైతే వర్క్ చేస్తారు. వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగినా, లైక్ ఎట్లాంటి వాటి గురించి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, అడిషనల్ బెనిఫిట్స్ కానీ, లేకపోతే వర్క్కి సంబంధించిన బెనిఫిట్స్ కానీ, ఇట్లాంటి అమెజాన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాటిని అయితే మీరైతే అసిస్ట్ చేస్తారనమాట. సో ఇన్ దిస్ రోల్లో మీరు ఏమేం చేయాలి అంటే, మీ దగ్గర ఉండాల్సిన స్కిల్స్ అండ్ ఏంటి అంటే ఆర్గనైజేషన్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్, అలాగే స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ ఫోకస్ ఉండాలి, ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఇస్తే దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని సొల్యూషన్ ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి. అండ్ క్వాలిటీ, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ కస్టమర్ ఇష్యూస్ని సాల్వ్ చేసే క్యాపబిలిటీ ఉంటే మీరైతే ఈ జాబ్కి సూటబుల్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ అప్లై నౌ అనే బటన్ పైన క్లిక్ చేసి, ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మై బెనిఫిట్ సర్వీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని వస్తుంది. తర్వాత హౌ డిడ్ యూ ఫైండ్ అంటే జాబ్ బోర్డ్స్, విత్ జాబ్ బోర్డ్స్ అంటే నౌకరీ అని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చేసేయండి. అట్లాగే మీ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ సిటిజన్షిప్ ఏంటి, ఇండియా, నేపాల్, భూటాన్ ఇవి. అండ్ మీకు డిసేబిలిటీ ఉంటే ఎస్, అదర్వైజ్ నో. మీ ఫుల్ అడ్రస్, మీ కరెంట్ సిటీ, మీ కరెంట్ స్టేట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ దగ్గర గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ పెట్టాలి. మీరు కానీ ఒకవేళ పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ లేదా పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇచ్చారనుకో మీ ప్రొఫైల్ ఎలిజిబుల్ కాదు, కంప్లీటెడ్ అనే పెట్టండి. అలాగే మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, ఈవెన్ 2025 వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో మీ ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అట్లాగే మీ ఎడ్యుకేషన్ టైప్ ఏంటి, ఇంజనీరింగ్, కామర్స్, అదర్స్ సెలెక్ట్ చేసుకోండి, ఆర్ట్స్. తర్వాత మీకు ఎన్ని మంత్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఫ్రెషర్స్ అయితే 0 ఇచ్చేసేయండి. రిమైనింగ్ అందరూ మీ ఎక్స్పీరియన్స్ని ఇచ్చేసేయండి. మీరు కరెంట్లీ వర్క్ చేస్తుంటే ఎస్, అదర్వైజ్ నో. నోటీస్ పీరియడ్ కెన్ జాయిన్ ఇమ్మీడియట్లీ పెట్టండి. మీ కరెంట్ ఎంప్లాయర్ లేదా లాస్ట్ ఎంప్లాయర్, ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ ఇచ్చేసేయండి. లేదా మీ ప్రీవియస్ కంపెనీ ఏదైనా ఉంటే దాని పేరు ఇవ్వండి. అండ్ మీ శాలరీ కూడా అంతే, ఫ్రెషర్స్ అయితే 0 ఇచ్చేసేయండి. రిమైనింగ్ అంతా మీ శాలరీ ఎంతో అంత మెన్షన్ చేయండి. మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి అంటే నో అనే ఉండాలి. తర్వాత మీరు ఓవర్ టైం వర్క్ చేస్తారంటే ఎస్, షిఫ్ట్స్ అండ్ వీకెండ్స్ అంటే ఎస్, అండ్ రీలొకేషన్ అంటే ఎస్ ఇచ్చేసేయండి. సిన్స్ ఇట్స్ వీసీసీ రోల్స్కి అవసరం లేదు, బట్ అయినా కూడా ఎస్ అని ఇవ్వండి. ఆర్ యూ విల్లింగ్ టు కస్టమర్స్కి ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవుతాం అంటే ఎస్. అండ్ మీకు ఎంఎస్ ఎక్సెల్లో పివోట్ టేబుల్స్, వీలుకప్స్ తెలుసా అంటే ఎస్ ఇచ్చేసేయండి. మీ పాన్ కార్డ్ నెంబర్, మీకు ఈ ఆధార్ ఉందా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీ రెజ్యూమే ఫోటో తీసుకొని ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే సబ్మిట్ చేయండి.
సో ఇది గైస్ చూసారు కదా! నేను చెప్పిన ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త కంటెంట్‌తో కొత్త టాపిక్‌తో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బై.